ఏటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబ్లెక్స్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు పవర్డ్ బై ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు మంగళవారం కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరి ఆర్థిక విజయాలు సాధించడానికి సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు పెంపొందింప చేసుకోవటానికి 12 రాశుల వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు తొలగించుకోవడానికి శ్రీ ఆంజనేయ స్వామిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు వైశాఖ శుద్ధ చవితి, పునఃప్రయత్నాలకు పనికి వస్తుంది. అలాగే వారం జయవారం లేదా మంగళవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, గోసేవ, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూజలు, ఈశ్వరాభిషేకం, ఆంజనేయ స్వామికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు కుజుడు ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని పోగొట్టి ప్రశాంతతను పెంచుతాయి. ముఖ్యంగా రుణ ఒత్తిళ్లు, రుణ బాధలు పడుతున్నటువంటి వారికి ఈరోజు చేసేటువంటి పుణ్య కార్యక్రమాలన్నీ కూడా ఉపయోగపడతాయి, గ్రహపీడను తొలగిస్తాయి. ఈరోజు చేపట్టేటువంటి కందుల దానం కూడా ఉత్తమ ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఈరోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఈ ఆరుద్ర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదం. అలాగే ఈరోజు ఆరుద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రాహు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఈరోజు మంగళవారం కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈరోజు చేపట్టేటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూజలు, అభిషేకాది కార్యక్రమాలు ఉత్తమ ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఆర్థిక విజయాలు, అలాగే కుటుంబ వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు దూరం కావటానికి ఈటీవీ శుభమస్తు ప్రేక్షకులందరికీ కూడా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహించాలని ప్రార్థిద్దాం. శ్రీ శివశక్తుల సమైక్య తేజము వరవిన సుబ్రహ్మణ్యం, షట్కోణాంచిత చిన్మయ దీధితి కార్తికేయ శుభరూపం, గురు గుహాయనిడి పరాత్పరం ఇది జ్ఞానయోగ ఫలసారం. నమో నమో సుబ్రహ్మణ్య శ్రీ వరదా, ఉషోదయం మేలు కొలిపినది నీ కృతిగా. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలని చవిచూస్తారు. దూకుడు నిర్ణయాలు పనికిరావు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో 1-2 సార్లు ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. వ్యాపార రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం తగ్గుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించలేకపోతారు. పారిశ్రామిక రంగం వారికి చుక్కెదురు పరిస్థితులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. విద్యార్థులు గట్టి కృషితో రాణించగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సాహస నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. గృహ సంహిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. కార్మిక రంగం వారికి మెరుగైనటువంటి మార్పులకి చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అవకతవకలు వెలుగులోకి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. మంగళవారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది, ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. అష్టమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత, ప్రమాదాలు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. వ్యయం పెరుగుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా పారిశ్రామిక రంగం వారికి సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని ప్రయత్నపూర్వకంగా పొందగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు క్రమక్రమంగా దగ్గరవుతాయి. విద్యార్థులు గట్టి కృషితో రాణించగలుగుతారు. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ప్రతిభను పెంపొందింప చేసుకోగలుగుతారు. విదేశీ సంబంధిత విద్యా ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. మహిళలు శుభవార్తలు వింటారు. ఆనందకర వాతావరణం గృహరీత్యా కొనసాగుతుంది.
కార్మిక రంగం వారికి ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. వృత్తిలో గుర్తింపు లభిస్తుంది. శ్రమకు తగినటువంటి ప్రతిఫలం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. మంగళవారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామికి పానకం వడపప్పు నివేదన చేయడం ద్వారా శుభ పరిణామాన్ని గృహరీత్యా పొందగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేతికి అందుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమాలు, తద్వారా విజయాలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది. శత్రు భీతి పోతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి విజయాలు సిద్ధిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి మెరుగైనటువంటి సేవల ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మహిళలకు పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. నూతన వస్తు కొనుగోలు వంటివి కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి కలిసి వస్తాయి. వైద్య వృత్తి వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి అక్షింతలతో పూజించడం ద్వారా శుభ పరిణామాలని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. శత్రు భీతి పోతుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. విభేదాలని, సమస్యల్ని పరిష్కరించుకోలేకపోతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏకాగ్రతని పెంపొందింప చేసుకునేటువంటి ఆవశ్యకత ఉంటుంది. కార్మిక రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక విషయాలకే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. నూతన కార్యక్రమాలు విద్యార్థులు ప్రారంభించగలుగుతారు. స్వయం శక్తితో మహిళలకు గుర్తింపు లభిస్తుంది. ప్రాధాన్యత పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతాయి. వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని సింధూరంతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమంలో ఏర్పడినటువంటి అవరోధాలని ఎదుర్కోగలుగుతారు. చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో క్రమశిక్షణ లోపిస్తుంది. వ్యయం నియంత్రించలేకపోతారు. ఖర్చులు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో పారిశ్రామిక రంగం వారు జాగ్రత్తలు వహించాలి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. వైద్య వృత్తి వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలు మహిళల గృహరీత్యా చేపట్టలేకపోతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించలేకపోతారు. పారిశ్రామిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత కొనసాగుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో సాఫ్ట్వేర్ రంగం వారు ఆటంకాలను చవిచూస్తారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి క్షీరాన్నాన్ని నివేదన చేయడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా కూడా పొందగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. ఆర్థిక విజయాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఒప్పందాలు పారిశ్రామిక రంగం వారికి లాభిస్తాయి. విద్యార్థులకి ధైర్యంతో కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. మహిళలు ఆర్థిక సంబంధిత అభివృద్ధి సాధించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా బలాన్ని పెంచుతాయి. విద్యా సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం విద్యార్థులకి లభిస్తుంది. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని
తమలపాకులతో పూజించడం ద్వారా విశేష ప్రజ్ఞతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు కలుగుతాయి, ఆనందం లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు లాభదాయకం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక వ్యవహారాల్లో కూడా చేపట్టేటువంటి కార్యక్రమాలపై ప్రతికూల పరిస్థితులు విస్మయాల్ని కలిగిస్తాయి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. ఆటంకాలతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి ఉక్కిరి బిక్కిరి సంఘటనలు ఏర్పడతాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కొంత ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా మహిళలు ప్రారంభించినప్పటికీ చిరాకు పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. విద్యార్థులు క్రమశిక్షణతో మాత్రమే రాణించగలుగుతారు. ఉద్యోగస్తులకి నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ప్రతిభని గుర్తింపు చేసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా తులారాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి నువ్వులు, బెల్లం కలిపినటువంటి చిమ్మిల్ని నివేదన చేయడం ద్వారా ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే బాధ్యతల్ని సక్రమంగా కొనసాగించగలుగుతారు. శ్రమతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. విదేశీ ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా పొందగలుగుతారు. స్వతంత్ర నిర్ణయాల ద్వారా స్థిరాస్తి రంగం వారికి అనుకూలత ఏర్పడుతుంది. పారిశ్రామిక రంగం వారికి వ్యయం పెరుగుతుంది. ఆదాయాన్ని ఆశించినంతగా పొందలేకపోతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు మహిళలు గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి శోభను కలిగిస్తాయి. ప్రతిభని గుర్తించేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. శ్రమతో కూడినటువంటి విజయాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఏర్పడతాయి. విశేష ప్రజ్ఞ వైద్య వృత్తి వారికి లభిస్తుంది. అవకాశాలని వేగవంతంగా వినియోగించుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. మంగళవారం సందర్భంగా తులారాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని పూజించి అరటి పండ్లు నివేదన చేయడం ద్వారా జన్మ శని కుజుల ద్వారా ఏర్పడేటువంటి మానసిక వేదనలు కనుమరుగవుతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు లాభదాయకం. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే అకారణ వ్యయం విస్మయాన్ని కలిగిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తప్పనిసరి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి ప్రతికూల పరిస్థితుల్ని మొదట, తర్వాత అనుకూల పరిస్థితుల్ని కలిగిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులకి విదేశీ సంబంధిత ప్రయత్నాలు కలిసి వస్తాయి. మహిళలు గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని కొనసాగించగలుగుతారు. నూతన వస్తు ప్రాప్తి లేకపోలేదు. చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా మాత్రమే రాణిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ధనుస్సు రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజించి పటిక బెల్లం, ఆవు పాలు నివేదన చేయడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు పొందగలుగుతారు. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. శ్రమ అధికంగా ఉంటుంది. విశేష కార్యక్రమాలని గృహరీత్యా మాత్రం చేపట్టగలుగుతారు. అవమానకర సంఘటన నెట్టుకురాగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా అనుకూలతని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి కార్యక్రమాలు చేపట్టేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కొంత ఊరట కలిగిస్తాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని మహిళలు అధిగమించగలుగుతారు. ఉద్యోగస్తులు శ్రమతో రాణించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో విభేదాలు తగ్గుతాయి. నూతన కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారు చేపట్టగలుగుతారు. అధిక వ్యయం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కార్యక్రమ నిర్వహణలో పెంపొందింప చేసుకునేటువంటి అంశాలు వైద్య వృత్తి వారికి లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. మంగళవారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని మల్లెపువ్వులతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలను నిర్వహించగలుగుతారు. ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు.
క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. విభేదాలు తగ్గుతాయి, సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. వ్యాపార రంగం వారికి అనువైనటువంటి మార్గాలు వృత్తిపరంగా ఎంచుకునేటువంటి అవకాశాలు లభిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక అభివృద్ధి గోచరిస్తుంది. నూతన కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో చురుకైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు స్థిరాస్తి రంగం వారికి పెరుగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. కార్యక్రమాల నిర్వహణలో వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఉన్నతికై చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని సంపెంగలతో పూజించడం ద్వారా శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటే విదేశీ ప్రయాణాలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగించగలుగుతారు. విభేదాలను దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన ప్రక్రియలు వ్యాపార రీత్యా వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. పారిశ్రామిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలు పారిశ్రామిక రంగం వారికి ఉపశమనాన్ని కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి లాభిస్తాయి. మహిళలు శుభవార్తలు వింటారు. శ్రమతో కూడినటువంటి విజయాలు తద్వారా ఆనందం లభిస్తుంది. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వైద్య వృత్తి వారు జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని పూజించి పెరుగన్నం నివేదన చేయడం ద్వారా ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈ రోజు మీకు అనుకూలం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు పవర్డ్ బై ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రరీత్యా ఎలాంటి స్థలాలు గనక కొనుగోలు చేసినట్లయితే చక్కటి యోగవంతమైనటువంటి అదృష్టకరమైనటువంటి ప్రభావం మీ జీవితాల్లో ప్రభావితం చేస్తుందో తెలుసుకునేటువంటి విధి విధానం చాలా అవసరం. దాని రీత్యా ఒక స్థలాన్ని కొనుగోలు చేయాలి అని చెప్పేసి మీరు భావించినప్పుడు స్థలం విషయంలో దక్షిణ, నైరుతి, పశ్చిమ భాగాల్లో బావులు, గుంతలు లేక పల్లములు లేకుండా చూసుకోవాలి. ఇలా గనక ఉన్నట్లయితే నష్టదాయకమైనటువంటి ప్రభావాలు ఏర్పడతాయి. అందుచేత నైరుతిలో గుంట ఉందా, ఆ యొక్క దక్షిణం మరి ఏ విధంగా ఉంది, పడమర దిశలో అటువైపు నుంచి రోడ్డు వచ్చి పూర్తిగా ఈ స్థలాన్ని కొడుతోందా, నైరుతిలో వీధి శూల ఏదైనా ఉందా, ఇవన్నీ కూడా గమనించి తీసుకోవడం చాలా అవసరం. ఒక్కోసారి ఫ్లాట్స్ వేసి అమ్మేటువంటి వారు పూర్తిగా అవగాహన తత్వాన్ని మనకు ఏర్పరచకుండానే మీకు ఏ దిశ కావాలో చెప్పండి, ఆ దిశలో ఉన్నటువంటి స్థలాన్ని ఎంపిక చేసి ఇస్తాం, మీరు చూసుకోవచ్చు అంటారు. తీరా వాళ్ళు ఏర్పరిచినటువంటి రోడ్ల శైలిలో ఆ రోడ్ల నుంచి వచ్చేటువంటి పోటు మనం తీసుకున్నటువంటి స్థలానికి కనుక తగిలినట్లయితే అనర్థదాయకవంతమైన ప్రభావాన్ని మనమే చవి చూడాల్సి ఉంటుంది. ఈశాన్యం వీధిపోటు, తూర్పు వీధిపోటు మంచివే, కానీ మిగతా వీధిపోట్ల విషయంలో చాలా జాగరూకత వహించాలి. అందుకనే ఒక స్థలాన్ని మీరు ఫ్లాట్స్గా విభజించి అమ్ముతూ ఉన్నటువంటి చోట్ల కొనేటప్పుడు ఆ యొక్క వాళ్ళు వేసినటువంటి ప్రభావరీత్యా రోడ్లు ఎటువైపు వెళ్తున్నాయి, ఎటు నుంచి ఎటు వచ్చి ఏమి తగులుతోంది అని చెప్పేసి పరిశీలించి కొనుగోలు చేయాలి అనేటువంటి విషయం ఇక్కడ వాస్తుశాస్త్రరీత్యా చాలా అవసరం. అలాగే ఉత్తర, ఈశాన్య, తూర్పు భాగాన బావులు, గుంటలు, పెద్ద కాలువలు, పల్లం ఉన్నటువంటి స్థలం ఉన్నట్లయితే దాన్ని వెంటనే మీరు
వదులుకోవాల్సిన పని లేదు. చాలా బాగుందండి తీసుకుంటాను అని చెప్పేసి చెప్పడం మంచిది. వాళ్ళ ఎదుట చాలా బ్రహ్మాండంగా ఉందండి తీసేసుకుంటాను అనకుండా పర్వాలేదులేండి తీసుకుంటాను అని చెప్పటం ఉత్తమోత్తమం. ఇక వీధిపోట్ల విషయంలో చెడు వీధిపోట్లు ఉన్నటువంటి స్థలాల్ని మాత్రం మనం తీసుకోకూడదు. సహసిద్ధంగా చెడు వీధిపోట్లు అంటే దక్షిణ ఆగ్నేయం, దక్షిణ నైరుతి, పడమర వాయువ్యం, ఇవన్నీ కూడా చెడు వీధిపోట్లుగానే గమనించాలి. ఈ 3 వీధిపోట్లు తీసేస్తే మిగతావన్నీ మంచి వీధిపోట్లే. అందుచేత ఉత్తర, తూర్పు, ఈశాన్య వీధిపోట్లు ఉండి తూర్పు వైపు రోడ్డు, ఉత్తరం వైపు కనుక రోడ్డు కనుక ఉన్నట్లయితే ఆ స్థలం బంగారం, బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని సిద్ధింపచేస్తుంది అని చెప్పేసి మనం కూడా వాస్తుశాస్త్రరీత్యా గమనించి తీసుకోవచ్చు. ఇక పెరిగినటువంటి స్థలం, ఈ స్థలాన్ని కొనుగోలు చేస్తున్నప్పుడు ఎటువైపు బాగా పెరిగింది, ఏదైనా పెరిగిందా ఏమిటి, నైరుతి బాగా పెరిగిందా, వామ్మో అవసరం లేదు. అలాగే వాయువ్యం విపరీతంగా పెరిగిందా, అవసరం లేదు. ఆగ్నేయం విపరీతంగా పెరిగింది, నైరుతి తగ్గిందా, అవసరం లేదు. అలాగే ఈశాన్యం కొద్దిగా పెరిగింది, బాగానే ఉంది. ఇట్లా ఈ విషయాలు అంచనా వేసుకోవాలి. స్థలాన్ని అంచనా వేసి కొనుగోలు చేసేటప్పుడు కూడా స్థలంలో ఉండేటువంటి దిక్కుల యొక్క ప్రభావ రీత్యా ఆయా దిశలు పెరిగినటువంటి విధి విధానాన్ని అంచనా వేసుకొని తీసుకోవడం చాలా మంచిది. అసలు దీర్ఘచతురాకారం, చతురస్రంగా ఉన్నటువంటి స్థలాల్లో విశాలం తక్కువగా ఉండి పొడుగు ఎక్కువగా ఉంటే ఐశ్వర్యయుక్తమైనటువంటి ప్రభావాన్ని పొందుతారు అనేటువంటి విషయం కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. వాస్తు పరిజ్ఞానం తెలిసినటువంటి వ్యక్తుల్ని సంప్రదించి కొనుగోలు చేయటమే ఉత్తమోత్తమైనటువంటి పద్ధతిగా కూడా మనం గమనించాలి. ఆగ్నేయం పెరిగినటువంటి స్థలాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడాను కొనుగోలు చేయకూడదు. ఆగ్నేయం కనుక పెరిగినట్లయితే చాలా విపత్కరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. దక్షిణ ఆగ్నేయం పెరిగిన స్థలాన్ని కొనుక్కున్నప్పటికీ దాని ద్వారా ఈశాన్యం పెరిగేటట్టుగా చూసుకొని చక్కగా మార్పు చేసుకొని నిర్మాణాత్మకమైన చర్యలు చేపట్టుకోవడంలో తప్పులేదు. ఈశాన్యంలో గుంట ఉండటం అందరికీ తెలిసిన విషయమే, చాలా మంచిదిగానే మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. ఈశాన్యంలో గుంట ఉంచి దాని ఎదురుగా మాత్రం సింహద్వారం ఉంచకూడదు. అంటే మీ సింహద్వారం ఈశాన్యంలో ఉండేటువంటి గుంటలోకి పడకూడదు, దాన్ని తప్పించి కట్టాలి అనేటువంటి విషయాన్ని మాత్రం అవగాహన చేసుకోవాలి. అలాగే పశ్చిమ నైరుతి పెరిగినటువంటి స్థలాన్ని కొనుక్కోకూడదు, పశ్చిమం పెరిగిన స్థలం కొనకూడదు. పశ్చిమం బాగా పెరిగింది, ఆ స్థలం మనకు అక్కర్లేదు. పశ్చిమ వాయువ్యం పెరిగిన స్థలాన్ని కొనుగోలు చేసుకోవచ్చు, కానీ వాయువ్యం పెరిగినటువంటి స్థలాన్ని మాత్రం కొనుక్కోకూడదు. వాయువ్యం కొద్దిగా పెరిగింది, అంతేగాని వాయువ్యం పూర్తిగా పెరిగినటువంటి స్థలం పనికిరాదు. ఉత్తరం పెరగడం చాలా మంచిదే. ఆ స్థలానికి ఉత్తరం చాలా ఖాళీ స్థలం ఉందండి, అలాంటి స్థలాన్ని మనం తీసుకోవచ్చు. అలాగని చెప్పేసి ఉత్తరం పెరిగినటువంటి స్థలాన్ని కొన్న అప్పుడు ఈశాన్య భాగాన్ని మనం కోల్పోతాం కదా. ఒకవైపే ఉత్తరం పెరిగింది, ఈశాన్యం వైపు ఇంకోళ్ళు ఎవరో ఇల్లు కట్టుకున్నారు, మరి అది కొనచ్చా లేదా అంటే కొనుగోలు చేయడానికి లేదు. మీ స్థలానికి తగ్గట్టుగా ఉన్నదా లేనిదా అని చెప్పేసి ఆలోచన చేసే కొనుగోలు చేయాలి. స్థలాలు కొనుగోలు విషయంలో వాస్తు శాస్త్రజ్ఞుల సలహాల్ని కూడా పాటించడం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకంగా గ్రహిద్దాం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.
కటాక్షం, కడగంట చూస్తోంది. ఆవిడ కంటి చివరి నుంచి చూస్తున్న చూపు మీద 100 శ్లోకాలు చెప్పాడు. కటాక్ష శతకం చెప్పి ఒక్క క్షణం ఆగాడు. ఆవిడ ఇలా చిన్న నవ్వు నవ్వింది. మందస్మిత శతకం అంటే పళ్ళన్నీ కనపడకుండా కొద్దిగా పళ్ళు కనపడేటట్టుగా పెదవులు విచ్చుకోకుండా చిన్న నవ్వు నవ్వింది. ఇటు పక్క నుంచి చూశాడు ఆయన కూర్చుని. ఆ చిరునవ్వు మీద 100 శ్లోకాలు చెప్పాడు. మందస్మిత శతకం. ఆవిడ ఇలా చూసింది. ఆయన అమ్మ పాదముల వంక చూశాడు. పాదముల మీద 100 శ్లోకములు చెప్పాడు. పాదారవింద శతకం. అమ్మవారిని పైకి చూసి అమ్మవారి వైభవాన్ని 100 శ్లోకాలు చెప్పాడు. స్తుతి శతకం. ఆవిడ పెద్దరికాన్ని 100 శ్లోకాలు చెప్పాడు. ఆర్యా శతకం. ఒక మూగవాడు ఆగకుండా 500 శ్లోకాలు చెప్పి ఆగిపోయాడు. ఆవిడంది, నీకేం కావాలని నా మాట తీసేయండి. ఏమంది? అమ్మ, నాకు పుట్టుకతో మాట లేదమ్మా. నువ్విచ్చిన మాట, నీ మీద 500 శ్లోకాలు చెప్పా. నువ్వు కదా పలికింది లోపల నుంచి మాట లేని వాడికి. ఆ మాట ఉంచితే ఏదైనా పనికిమాలిన మాట మాట్లాడతానేమోనమ్మా, వద్దు తీసేయమన్నాడు. తీసేసింది ఆవిడ. ఆయన కంచికామకోటి పీఠాధిపత్యం చేశారు కొన్నాళ్ళు. వారికి పేరు తెలియదు, మూకశంకరులు అంటారు. అందుకే దాని పేరు మూక పంచశతి. అది ఆవిడే పలికింది ఆయనలోంచి. అంత అద్భుతమైన మూకశంకరుల యొక్క మూక పంచశతిలోని స్తుతి శతకంలోంచి నేను ఇప్పుడు ఈ శ్లోకం చెప్తున్నాను. కాబట్టి ఒక మూగవాడి చేత పలికించావమ్మా. మూకానామపి కుర్వతి సురధుని నీకాశవద్వైభవం. ఆకాశంలోంచి పడుతున్న సురగంగ ప్రవాహం ఎలా ఉంటుందో నువ్వు అనుగ్రహించిన నాడు లోపల నుంచి వచ్చేటటువంటి వాక్ ప్రవాహం అలా ఉంటుంది. కాబట్టి తల్లి, నువ్వు వాగ్రూపిణివి, వాగ్దేవతవి, శారదవు. నువ్వు చెయ్యలేనిది ఏమిటి? ఆమె సరస్వతీ స్వరూపిణి. ఆ తల్లి లోకంలో ఎక్కడ ఎవరిని అనుగ్రహించాలనుకున్నా హేళగా అనుగ్రహించేస్తుంది. ఒకప్పుడు కాళిదాస మహాకవిని అనుగ్రహించాలనుకుంది. ఏమీ తెలియనివాడు. విద్య కావాలన్నాడు. నాలుక పట్టుకు లాగి బీజాక్షరాలు రాసింది. అంతే. మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజులవగ్విలాసాం మహేంద్ర నీలజ్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాత. కామాక్షి స్వరూపాన్నే వర్ణించాడు ఆయన. శ్యామలాదండకని చెప్పాడు. ఆవిడ అనుగ్రహించింది. అంతే. ఆకాశ గంగా ప్రవాహం ఎలా ఉంటుందో అటువంటి వాగ్వైభవం వచ్చింది. ఆవిడ ఒకప్పుడు వరదన్ అనుగ్రహించింది. జంబుకేశ్వర క్షేత్రంలో అమ్మవారి ఇప్పటికీ తిరుగుతుంది, అఖిలాండేశ్వరి. అర్చకులకు కూడా ధైర్యం సరిపోదు. మహానైవేద్యం పెట్టేటప్పుడు తలుపేయాలి. లోపలికి వెళ్ళి మేము మగవారం అని చెప్పి నిలబడడానికి వాళ్ళకు కూడా ధైర్యం సరిపోదు. అందుకని చీర కట్టుకుని ఎడతారు. మీరు ఇప్పటికీ మహానైవేద్యం పెట్టేటప్పుడు చూస్తే పట్టు చీర కట్టుకుని ఎడతారు మేళతాళాలతో అర్చకులు. వెళ్ళి తలుపు వేసేసి అర్చకులు లోపల నిలబడి అమ్మవారికి నైవేద్యం పెడతారు. ఒకప్పుడు జంబుకేశ్వర క్షేత్రంలో అమ్మవారికి నైవేద్యం, మహానైవేద్యం వండడానికి ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన పేరు వరదన్. ఆయన పుట్టుకతో వైష్ణవుడు. ఆయన వంటలు చేస్తుండేవాడు అక్కడ. ఆ దేవస్థానంలోనే దేవస్థానం తుడవడానికి ఒక ఆవిడ, ఒక పరిచారిక ఉండేది. ఆవిడ పేరు మోహనాంగి. ఆవిడ తిరువాచకం అని చెప్పి తమిళ సంప్రదాయంలో పరమశివుడి గురించినటువంటి విశేషం అది వింది తిరువాచకం. విని ఆవిడ అనుకుంది, శివభక్తుడైన వాడైతేనే పెళ్లి చేసుకుంటానంది. ఈ వరదన్కి మోహనాంగిని పెళ్లి చేసుకోవాలని కోరిక పుట్టింది. అడిగాడు, నేను పెళ్లి చేసుకుంటానని అడిగాడు. ఆవిడంది, నేను శైవుణ్ణైతేనే పెళ్లి చేసుకుంటా, శివభక్తి తత్పరుణ్ణి. నువ్వు జన్మచేత వైష్ణవుడివి, నువ్వు శైవుడు అయితే నేను చేసుకుంటాను. శివుడు ఒకటి, విష్ణువు ఒకటినా? రెండూ ఒకటే. నిన్ను పెళ్లి చేసుకోవడానికి వాళ్ళ నుంచి ఇలా పెట్టుకుంటానన్నాడు. కావలసింది ఇలా పెట్టావా కాదు, ఇలా పెట్టడం ఏమైనా వచ్చా? ఇదొకటే ఈశ్వరుడు చూస్తాడు. కాబట్టి ఆయన ఇలా పెట్టుకున్నాడు. ఇలా పెట్టుకుంటే మోహనాంగి పెళ్లి చేసుకుంటానండి. ఆయన శివభక్తుడయ్యాడు. వంట చేస్తుండేవాడు. అమ్మవారికి నైవేద్యాలు జరుగుతుండేవి. ఓ రోజున వంటగది ముందు వంట అంతా చేసేశాడు. మహానైవేద్యానికి వెళ్ళిపోయింది. ఆయన కూర్చున్నాడు కాళ్ళు దాపుకుని. అఖిలాండేశ్వరి నడిచి వెళ్ళిపోతాడు. ఆయన చూసి నోరు తెరిచి ఉండిపోయాడు ఇలా అని. ఆవిడ ఒక్కసారి కటాక్షం, చెప్పాను కదా ఇలా తిరగదు. ఆవిడ ఇలాగే నడుస్తూ ఇలా చూసి చిన్న నవ్వు నవ్వి అనుగ్రహించి అంతే. కాలమేఘన్ అని పేరు మారిపోయింది. నల్లని మబ్బులు వచ్చి వర్షం కురిస్తే ఎలా ఉంటుందో అటువంటి కవిత్వం చెప్పాడు ఆయన. ఆయన పేరు కాలమేఘన్ అయింది. ఇప్పటికీ తమిళ దేశంలో ఆయన చేసినటువంటి స్తోత్రాలని అద్భుతంగా చెప్పుకుంటారు. ఆ తల్లి ఎవరికి ఇవ్వలేదు కవనశక్తి, ఎవరికి ఇవ్వలేదు జ్ఞానం. ఒకప్పుడు దుర్వాసో మహర్షి కామాక్షిని ప్రార్థించాడు.
200 శ్లోకాలు చెప్పింది. ఆర్య దిశతి. ఆ పుస్తకం జరిగితే ఆశ్చర్యపోతారు. అటువంటి శ్లోకాలు అద్భుతం. అసలు సమస్త వేదసారం అటువంటి శ్లోకాలు చెప్పింది. కామాక్షి పరదేవత పూజా విధానాన్ని నిర్ణయించిన వాడు దుర్వాసో మహర్షి. ఒకప్పుడు అనుగ్రహించింది. ఆ తల్లి అనుగ్రహం కలిగింది. ఆ జీవితం మలుపు తిరిగిపోతుందంతే. మీరు ఊహించలేరు. ఆ ఎత్తుకు వెళ్ళిపోతాడంతే. ఆమె కదలికలు, శక్తి ఆవిడ, మీరు మీ ఊహకు అందడు. అలా ఉంటుంది ఆ ప్రస్థానం. కాబట్టి అమ్మ మూకానామపి కుర్వతి సురధుని నీకాశవగ్వైభవం శ్రీకాంచీనగరీ విహార రసిక. ఆవిడికిట శ్రీకాంచీనగరమునందు తిరగడంలో చాలా ఇష్టంట. ఎందుకని ఇష్టం అంటే, లోకంలో అన్ని పిలుపుల కన్నా ఇష్టపడే పిలిపేది స్త్రీకి. అమ్మా, ఎంత పెద్ద చదువు చదువుకోనివ్వండి, ఎంత అధికారిని కానివ్వండి, కొడుకొచ్చి పేరు పెట్టి పిలవడమో లేకపోతే మేడం గారు అనో అన్నాడు అనుకోండి, బుద్ధుందా లేదా, ఏమిటా పిలుపు, అమ్మ నువ్వు అనక అంటుంది. అమ్మ నువ్వు అని ఏకవచన ప్రయోగం చేస్తే పొంగిపోతుంది. ఆ అమ్మతనం పూర్ణత్వం. ఆ అమ్మ అని పిలిపించుకోవాలని అంత పరితాపం పొందుతుంది స్త్రీ. ఆ తల్లి లోకములకన్నిటికీ తల్లి. నాభీ కేంద్రం ఎక్కడుంది? మొత్తం భూమండలానికి అంతటికీ కూడా భూమాత అన్నప్పుడు నాభీస్థానం కాదు, మాతృత్వాన్ని నిర్ణయిస్తుంది. ఆ మాతృస్థానాన్ని నిర్ణయించే బిలాకాశ ఉన్నది కాంచీపురంలో ఉంది. అందుకని ఆమె కామాక్షి పరదేవతగా అక్కడ ఉంది. కాబట్టి జగత్తులకు తల్లి. కాబట్టి శ్రీకాంచీ నగరీ విహార రసిక. అంతేకాదు, ఆమె అక్కడే బాలగా కనపడింది. అక్కడే మహాపతివ్రత అయినటువంటి సువాసినిగా కనపడింది. 2 భిన్న రూపాలతో గోచరమైంది అక్కడే. ఎందుకంటే ఒకప్పుడు భండాసురుడు మహోద్ధతితో లోకాలన్నింటినీ కూడా గజగజ వణికించాడు. ఆ భండాసుర వధ చేయమని దేవతలందరూ ప్రార్థన చేస్తే కామాక్షి స్వరూపంగా వచ్చింది. వచ్చి భండాసురుని యొక్క సైన్యాన్నంతటినీ కూడా నశింపచేసి భండాసుర వధ చేసి దేవతలకి అనుగ్రహం చేసింది. మీ అందరూ కూడా ఇక్కడే భండాసురుణ్ణి పాతి పెట్టడానికి ఏర్పాట్లు చెయ్యండి అంది. అందుకే ఇప్పటికీ కామాక్షి మందిరంలోనే భండాసురుడి యొక్క శరీరం ఉందంటారు. కాబట్టి భండాసుర వధ చేసింది ఆవిడ. దేవతలందరూ దగ్గరికి వెడితే 5 సంవత్సరాల పిల్ల బాలాత్రిపుర సుందరిగా కనపడింది. ఆవిడ ఎప్పుడైనా అనుగ్రహించాలనుకుంటే బాలారూపంగా కనపడుతుంది. పరమసాత్వికారాధనలలో ఆవిడ పరమ ప్రసన్నురాలవడానికి తేలిక మార్గం సువాసిని పూజ, బాలపూజ. అవి 2 చేస్తే ఆవిడే పుచ్చుకుంటుంది. ఎందుకో తెలుసా? అలా పుచ్చుకుంది ఒకప్పుడు. కాంచీపురంలో విఘ్నేశ్వరుడు కొడుకుగా పుట్టాడు. ఆకాశరాజని ఉండేవాడు అక్కడ కూడా. ఆయనకి కొడుకుగా పుట్టాడు. తుండీర మహారాజని పేరు ఆయనకి. తుండీర మహారాజు అన్న పేరుతో, అందుకే తుండీర మండలం అని పేరు కాంచీపురానికి అంతటికీ కూడా. ఆ తుండీర మండలంలో తుండీరుడు అన్న పేరుతో పుట్టాడు. విఘ్నేశ్వరుడు గురించి పూజ చేస్తే ఆయన అంశ విఘ్నేశ్వరుడు కొడుకుగా వచ్చాడు ఆ రాజుకి. ఒకప్పుడు వానలు లేవు కాంచీపురంలో. వానలు లేకపోతే సువాసినులందరికీ అన్నదానం ఏర్పాటు చేశారు. సువాసినులందరూ అన్నం తిని తాంబూలం వేసుకుంటే కామాక్షి సంతోషిస్తే వానలు పడతాయి. ఆ మహారాణి ఏం చేసిందంటే, ఆవిడ కూడా వంట దగ్గరికి వెళ్ళి పెసరపొట్టు తీసి పాయసంలో వేసింది. ఇలా తీసి కదండి వేస్తారు. వేళ్ళు ఒరుసుకున్నాయి. ఒరుసుకోవడంలో ఏమైందంటే, ఆవిడ ఉంగరానికి ముత్యం ఉంది. ఆ ముత్యం నొక్కుకుంది. నొక్కుకోవడంలో ఒక బంగారపు తునక వెళ్ళి అందులో పడింది పాయసంలో. ఆవిడ ఎవరికి పెడుతోంది ఈ పాయసం? కామాక్షి రూపంగా సువాసినులకు పెడుతోంది. ఇప్పుడు కామాక్షియే వచ్చింది తినడానికి. వచ్చి కూర్చుంది ఆ సువాసినులు. కూర్చుని ఆవిడ కూడా తింటోంది ఆ పాయసం. తుండీర మహారాజు అంటే అప్పటికి చిన్న పిల్లవాడిగా ఉన్నాడు, వినాయకుడైన పిల్లవాడు పారాడుతున్నాడు. వాళ్ళ అమ్మ ఎత్తుకుంది వాడిని. వాడు గోలగోల పెట్టేశాడు కిందకి దిగుతానని. ఏమిటి ఇంత ఏడుస్తున్నాడని కిందకి దింపింది. మరి అమ్మ కాదు అక్కడ అన్నం తింటోంది. వాడు ఉండలేకపోయాడు. ఉండలేక పాకుతూ వెళ్ళి అమ్మా అని ఒళ్ళో పడ్డాడు. ఒళ్ళో పడేటప్పటికి ఆవిడ అంతర్ధానం. ఓ కామాక్షి పరదేవత వచ్చిందిరా అన్నం తినడానికి అని సంతోషపడిపోయారు. ఆవిడ అంతర్ధానమైంది. బంగారం కురిసింది కాంచీపురంలో. ఒకప్పుడు విద్యారణ్యుల వారికి ఎలా కురిసిందో, వైష్ణవ సంప్రదాయంలో ఉన్న వేదాంత దేశికులకు ఎలా కురిపించిందో, అలా ఆదిశంకరాచార్యుల వారు స్తోత్రం చేస్తే కనకధార ఎలా కురిపించిందో, అలా తుండీర మండలంలో కనకధార కురిపించింది. మౌకశంకరులు ఒక శ్లోకంలో వర్ణించారు కూడా.
కాబట్టి ఆ బంగారపు తునక పాయసంలో పడితే కామాక్షి నిజంగా తింది. అంటే సాత్వికారాధన వసంత నవరాత్రుల్లో ఎందుకన్నానంటే, ఒక సువాసిని పిలిచి పాయసాన్నం పెట్టడం, సువాసిని పూజ చేయడం, బాల పూజ చేయడం అంత గొప్పది. ఆవిడ ప్రసన్నురాలైతే చిన్నపిల్ల రూపంలో వచ్చి పూజ అడుగుతుంది. ఆ తల్లి బాలా రూపంలో అనుగ్రహిస్తుంది. ఒకప్పుడు 5 ఏళ్ల బాలగా దేవతలందరికీ బిలాకాశంలో దర్శనమిచ్చింది. శ్రీకాంచీ నగరీ విహార రసిక అంతేనా? కాదు, కాంచీపురంలో కొన్ని అద్భుతాలున్నాయి కామాక్షి దేవాలయంలో. ఆవిడ భండాసుర వధ చేసేసింది. ఈ దేవతలందరూ ఏం చేశారంటే, అమ్మవారి యాజ్ఞ ప్రకారం ఆ రాక్షసుల శవాలన్నీ అక్కడే భూమిలో కప్పెడదామని భూమిని తవ్వుతున్నారు. మల్లుడు అని ఒక రాక్షసుడు, వాడు మంచి ధ్యానంలో కూర్చుని ఉన్నాడు భూమిలో. వాడు తటాలున పైకి లేచాడు. లేచి వాడు యుద్ధం మొదలెట్టాడు. వెంటనే శ్రీ మహావిష్ణువు వచ్చి ఆయనతో యుద్ధం మొదలుపెట్టారు. వాడి శరీరంలోంచి రక్తధారలు పడుతుంటే రక్త బిందువులలోంచి రాక్షసులు పుట్టుకొస్తున్నారు. అయ్య బాబోయ్, ఇంతమంది రాక్షసులు పుడుతున్నారు అలా అని ఆయన ఆలోచిస్తుంటే శంకరుడు ప్రత్యక్షమై ఒక ఆడ మగ 2 భూతములను ఇచ్చాడు. వీళ్ళు ఆ నెత్తురు తాగేస్తారు కాబట్టి ఇంకా రాక్షసులు పుట్టారు, మల్లుణ్ణి సంహరించు సుదర్శనంతో అన్నాడు. వీళ్ళ నెత్తురు తాగేశారు. శ్రీ మహావిష్ణువు సుదర్శనంతో మల్లుణ్ణి సంహరించాడు. కానీ రాక్షసుడి నెత్తురు తాగేశారు కదా వీళ్ళకి రాక్షస లక్షణాలు వచ్చి విష్ణువుతో యుద్ధం మొదలెట్టారు. వీళ్ళు నాకు సాయం చేయడానికి వచ్చిన వాళ్ళు నాతో యుద్ధం మొదలెట్టారు ఏమిటనుకుని, ఓహో వీళ్ళు రాక్షస నెత్తులు తాగారు, వీళ్ళకి రాక్షస బుద్ధి వచ్చింది, ఈ ప్రకోపం పోవడానికి కొంత సమయం పడుతుంది అని ఆయన ఏం చేశాడంటే, ఈ భూతముల రెండింటినీ కూడా అణచడం కోసం వాటి మీద ఎక్కి నించున్నాడు. అయినా వాళ్ళు తప్పించుకు పైకి లేచారు. కింద పడేసి వాళ్ళ మీద కూర్చున్నాడు. అయినా లేచారు. వాళ్ళని కింద పడేసి వాళ్ళ మీద పడుకున్నాడు. అప్పుడు వాళ్ళిద్దరు పడుకున్నారు. ఆయన స్పర్శకి, విష్ణు స్పర్శకి వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ రాక్షసుల నెత్తురు తాగినటువంటి మదం విరిగిపోయింది. వాళ్ళు లేచి అయ్యో 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 ఎంత తప్పు చేశామండి అని శ్రీ మహావిష్ణువుని స్తోత్రం చేశారు. విష్ణువు చిన్నబుచ్చుకున్నారు. ఎందుకని? వీళ్ళిద్దరూ శివభక్తులే, వీళ్ళిద్దరినీ కింద పారేసి 2 కాళ్ళతో తొక్కిశానే, వీళ్ళ మీద ఎక్కి కూర్చున్నానే, వీళ్ళ మీద పడుకున్నానే, శివభక్తుల జోలికెళ్ళిన దోషం వచ్చింది నాకెలా అని మళ్ళీ శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. నువ్వు అలా బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు. నేను నా 5 ముఖములలోంచి గంగని విడిచిపెడుతున్నాను. దీన్ని పంచతీర్థం అంటారు, అందులో స్నానం చెయ్యి అన్నాడు. ఇప్పటికీ వెనకాతలు ఉంటుంది, కామాక్షి పరదేవత దేవాలయం వెనకాతలు ఉంటుంది, పుష్కరిణి అంటారు. అందులో విష్ణువు స్నానం చేశారు. స్నానం చేసి కామాక్షి వైభవం లోకంలో తెలియడం కోసం, ఈ తీర్థ వైభవం ప్రకాశించడం కోసం నేను ఏ 3 రూపాలతో ఈ 2 భూతములను అణిచిపెట్టానో, ఎందుకు ఈ తీర్థం వచ్చిందో లోకానికి తెలియడం కోసం ఆ 3 రూపాలతో ఇక్కడ వెలిసి ఉంటానని మీరు ఇప్పటికీ ప్రదక్షిణం చేస్తుంటే పుష్కరుడి పక్క నుంచి ఇలా తిరిగి వస్తారు. వచ్చి చండీయాగం జరిగే పెద్ద మంటపం ఉంటుంది, ఆ మంటపం దాకా వస్తారు. సనాతనమైన దుర్గ గుడి ఉంటుంది. మహాస్వామి వారు నిర్ణయించారు అక్కడున్న శాసనాన్ని చూసి ఒకప్పుడు. దుర్గ గుడి దాటి యువతలకు వస్తే కింద, మధ్యలో, పైన 3 దేవాలయాలు ఉంటాయి. సాధారణంగా ఎవరు చూడరు, దాటిపోతారు. ఆ 3 చూస్తే భూతబంధన జనార్దనుడు అంటారు. ఒక చోట 2 మీద కూర్చుని ఉంటాడు, ఒక చోట నిలబడి ఉంటాడు, ఓ చోట పడుకుని ఉంటాడు. అలా నేను యుద్ధం చేసి పుష్కరిణిలో స్నానం చేశానని. అందుకే ఆ తీర్థంలో స్నానం పరమాద్భుతం అంటారు. ఆఖరికి మహాప్రళయంలో కూడా కాంచీపురం చెక్కు చెదరదు కాబట్టి సత్యవ్రత క్షేత్రం అంటారు. అంతేకాదు, కాంచీపురానికి ఒక అద్భుతం ఉంది. దానికి శివజిత్ క్షేత్రం అని పేరు. శివుడు ఓడిపోయిన క్షేత్రము. శివుడు ఓడిపోవడం ఏమిటి అంటే, ఎవరి చేతిలో అన్న ప్రశ్న వస్తుంది కదా. మన్మధుడి చేతిలో శివుడు ఓడిపోయిన క్షేత్రం కాంచి. అదేం మాట అండి, శివుడు ఎప్పుడు ఓడిపోయాడండి? శివుడు కదా మన్మధుడిని కాల్చేసింది అంటే ఎంత. ఇప్పుడు ఓడిపోయిన వాడికి మనసులో కలుక్కుమంటూ ఉంటుంది కదండి. అమ్మా నేనేం పాపం చేశానమ్మా? సుబ్రహ్మణ్యుడు పుడితే తారకాసుర సంహారం అవుతుందని శివుడి మీద బాణం వేశాను, తప్పే. కాల్చేశాడు. నీ అనుగ్రహంతో కదూ మళ్ళీ నన్ను ఇంత శక్తివంతుణ్ణి చేశావు. అమ్మా ఇంత శక్తివంతుణ్ణి చేశావు, ఇన్ని కోట్ల మంది మనసులు కదిపేస్తున్నాను, కానీ ఆ శివుడి మనసు కదపలేకపోయానమ్మా, ఆయన్ని గెలవలేకపోయాను. నాకు మనసులో దిగులుండిపోయిందమ్మా. అమ్మ నువ్వు తలుచుకుంటే ఏమైనా చేస్తావు, ఒక్కసారి గెలిపించమ్మా మీ ఆయన మీద నన్ను అడిగట్ట. ఆవిడ నవ్వి, మా ఆయన మీద నిన్ను గెలిపిస్తే బాగుంటుందా? సరేలే అనుగ్రహిస్తానంది. బిడ్డల కోసం తల్లిదండ్రులు ఏం చేయరు అంటే, ఆయనకి తెలియదా విషయం? ఆయనకి తెలుసు, వాళ్ళిద్దరూ రెండేమిటి ఆయనకి తెలుసు. సరే బిడ్డడి ముచ్చట తీరుద్దాం అనుకున్నాడు. అమ్మవారు ఏం చేసిందంటే, అన్ని చోట్ల ఉన్నటువంటి అమ్మవారి యొక్క అంశల్ని లాగేసింది. ఎక్కడికి లాగేసింది అంటే కాంచీపురం లాక్కుంది.
అన్ని చోట్ల అమ్మవారి యొక్క మూర్తులలో ఉన్న తేజస్సు అదృశ్యం అయిపోయింది. తీసేస్తే శంకరుడు ఆయన మాత్రం గృహస్థు కదండి, కొడుకును అనుగ్రహించాలిగా. ఇది దృష్టిలో పెట్టుకునే శంకరాచార్యులు వారు ఒక అద్భుతమైన శ్లోకం చేశారు సౌందర్యలహరిలో. స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత ఆటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మదరథం అని. ఏదో ఆ మన్మధుడు, ఆ పరమశివుడు కైలాసంలో గౌరి కనిపించట్లేదు, లోకంలో ఎక్కడా పార్వతీదేవి కనిపించట్లేదు, ఇదెక్కడి ప్రారంధం అని చెప్పి పరివేదన పొందాడు. పక్కన భార్య లేకుండా పోయింది అని వెతుక్కుంటూ కామాక్షి పరదేవత దగ్గరికి వచ్చాడు. ఆవిడంది, నేను కనపడకపోతే మీరు ఇంత పరివేదన చెంది నా కోసం వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారు అంటే నా మీద మీరు ఇంత కోర్కెని పొంది నా కోసం వెతుక్కుంటూ వస్తే మన్మధుడు గెలిచినట్టా కాదా అని అడిగింది. అడిగితే ఆయన అన్నాడు, కాదు అనడానికి ఎలా కుదురుతుంది, ఆయన కూడా పాపం అనుగ్రహించాలనే కదా అనుకున్నాడు. అంతకన్నా మన్మధుడు యుద్ధం ఏం చేస్తాడు? అదే శంకరాచార్యుల వారు దిప్పిపుడిచారు. స్ఫురద్గండాభోగ ప్రతిఫలితాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవముఖమిదం మన్మదరథం యమారుహ్య దృహ్య కబరిరథమర్కేందు తరణం మహావీరో మార ప్రమదపతయే సంగీతవతే అన్నారు. మన్మధుడు యుద్ధానికి వచ్చాట శంకరుడి మీదకి. మన్యే ఊహిస్తున్నానన్నారు. వస్తే అది అమ్మవారికి చెప్పారట శంకరాచార్యుల వారు. శ్లోకం అలా అన్వయం. అదేమిటి అలా వస్తాడు? శంకరుడికి ఏమో భూమి అంతా రథం, సూర్యచంద్రులేమో రథచక్రాలు, మేరు పర్వతాన్ని ధనస్సుగా పట్టుకుంటాడు, నారాయణుడు బాణమవుతాడు, మన్మధుడికి ఏముందని యుద్ధం చేస్తాడన్నారు. ఆయన అన్నాడు, అమ్మా అసలు రహస్యం ఎక్కడుందో తెలుసా? ఇంత శంకరుడు మన్మధుడి మీద యుద్ధం చేద్దామని వచ్చాడు. మన్మధుడు అమ్మవారి ముఖంలో దూరాడు. దూరితే ఇలా చూశాడు శంకరుడు. నీ రథానికి 2 చక్రాలు శివ, నా రథానికి 4 చక్రాలు అన్నాడు. ఏమిటి 4 చక్రాలు? అమ్మవారు పెట్టుకున్నటువంటి తాటంకాలు 2 ఆవిడ బొగ్గల్లో ప్రతిఫలిస్తుంటాయి, దాని యొక్క ప్రతిబింబాలు. ఎందుకంటే మరి లలితా సహస్రనామ స్తోత్రంలో చెప్తూ ఉంటాం కాదు, మణుల లాంటి ఆవిడ చెక్కిళ్లలో ఆవిడ కుండలములు ప్రతిఫలిస్తాయని. ఆ ప్రతిబింబములు 4 కలిపి 4 చక్రాల రథంలా అమ్మవారి ముఖం మన్మథ రథంలా ఉంది. ఇంత శివుడు ఆ ముఖం చూసి అని ధనస్సకన పారేసి ఏమిటో విశేషాలంటూ దగ్గరికి వచ్చాడు. మన్మధుడి యుద్ధం మానేసి అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయారంటే రథం చూసేటప్పటికే భయపడ్డాడు కాబట్టి మన్మధుడు గెలిచినట్టే అని సిద్ధాంతం చేశాడు. అలా నేను ఇన్నని చెప్పను. సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు ఒక చోట గోత్రస్ఖలనమని ఒక అద్భుతమైనటువంటి కిలాకోటిక్వాణై కిలకిలితమిషాన రిపుణ అని ఓ శ్లోకం చేశారు. అమ్మవారు ఎంత అనుగ్రహించిందో. ఎందుకని అంటే ఏదో ఏకాంత మందిరంలోకి ఓ రోజున శంకరుడు వెళ్ళాడు. ఏ పేరు ఆవిడది కాదండి, ఈశ్వరి అన్న ఆవిడే, సుబ్రహ్మణ్యేశ్వరి అన్న ఆవిడే, ఏ పేరు పెట్టి పిలిచినా ఆవిడే. కాబట్టి ఆయన ఏం చేశాడు, లోపలికి వెళ్ళాడు. వెళ్ళి ఏదో ఈశ్వరి అనబోయి ఏదో పేరు అన్నాడు. అంటే ఆవిడ సర్రును చూసింది, ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చింది. ఆయన చుట్టూ చూసి ఎవరూ లేరు కదా, ఇప్పుడు వాదన ఎందుకు లేదు, లేనిపోని గొడవ, చటుక్కున పాదాలు అట్టేసుకుంటే ఏ గొడవ ఉండదు ఎవరికీ తెలియదు కాబట్టి అని ఆయనే అని అనుకోకండి. విష్ణువంతుడి వారు పట్టుకున్నారని నందితిమ్మన గారి పారిజాతాపహరణంలో రాయిలా జలజాతాసనవాసమాది సురపూజాభాజనం బైత నచ్చులతాంతా ఇదు కన్న తండ్రి శిరమచ్చో వామపాదంబునం తొలగంతో చలతాంగి ఎట్లు యగునాథుల్ నేరముల్ చేయ బేరలకం చెందిన కాంతలెందు ఉచిత వ్యాపారముల్ నేర్తురే నన్ను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కింకపూని తాచిన అది నాకు మన్ననయ చెల్వగు నీపద పల్లవంబు మత్తను పులకగ్ర కంటక వితానము సాకినదు సొక్కునంచు నేననియద అలుకమానవు కదా రాళ కుంతలా అంటూ కాళ్ళు పట్టుకున్నాడని చెప్పి రాయిలా సత్యభామకి. అందుకని శంకరుడు కూడా టక్కుని కాళ్ళు పట్టుకున్నాడు. పట్టుకుంటే ఆవిడేం చేసిందంటే, అన్నన్నా ఇక్కడికి వచ్చి ఇంకో స్త్రీ పేరు చెప్పావా అని ఎడంకాలు ఇలా అంది. అనేటప్పటికీ పూల చెండు తగిలినట్టు 3వ కంటి దగ్గర తగిలింది. ఎందుకని ఆ కంటి మంటతో కదా మన్మధుడిని కాల్చాడు. తగిలేటప్పటికి ఆవిడ కాళ్ళ మంజీరములు గలగలమనాలి, పకపకమన్నట్టుగా అనిపించింది శంకరుడికి. ఇదేమిటి, ఏకాంత మందిరంలో ఎవరూ ఉండరు కదా, మంజీరములు గలగలమనవలసినవి పకపకమన్నాయి, ఎవరూ చూడలేదు కదా అని చుట్టూ చూసేట. మన్మధుడు అక్కడే ఉన్నాడు, అనంగుడు, శరీరం లేదుగా. మరి ఏకాంత మందిరాల్లో కాకపోతే ఎక్కడ ఉంటాడండి మన్మధుడు? కాబట్టి ఆయన నేను ఇన్నాళ్ళకి దిగ్గాను, నన్ను కాల్చేసిన కంటిని తన్నేసింది ఆవిడ. అప్పుడు ఆవిడ కాలెట్టేసుకున్నాడు. కాబట్టి నేను నెగ్గిసినట్టే అని పకపక నవ్వేట. అందుకని గెలిచింది ఎవరంటే కామాక్షి, అథవా మన్మధుడిని గెలిపించాలంటే ఆవిడ కాళ్లే పట్టుకున్నాడు. కాబట్టి శంకరుడు అన్నాడు కాంచీపురం వచ్చి, గౌరీ ఎక్కడా ఉండకుండా ఇక్కడికి వచ్చేసావా, నీ కోసం వచ్చానన్నాడు. ఏమండి మీరు నా కోసం ఇంత వెతుక్కుని అన్నీ మరిచిపోయి వచ్చి ఇక్కడ నన్ను చూడగానే అంత సంతోషపడిపోయారంటే మన్మధుడు గెలిచాడా లేదా?
ఇప్పుడు గెలవలేదంటే కథ ముందుకెడుతుంది. ఎందుకు వచ్చింది ఫోన్ లేదు, పిల్లాన్ని గెలిపించేసినట్టు ఉంటుంది. పిల్లాన్ని గెలిపించి వాడు ఏదో నవ్వితే కదా, తాతగారు మనవడు ఆడుకుంటుంటారు. ఎప్పుడూ తాతగారే గెలిచేస్తే వాడు ఏడుస్తాడు. అందుకని తాతగారు ఓడిపోయినట్టు నటిస్తే నేనే గెలిచాను అని మనవడు ఎగిరి గంతులేస్తాడు కాసేపు. తాత నిజంగా గెలవలేక ఓడిపోయింది. మనవడు కాసేపు గంతులేస్తే తాత సంతోషించడం కోసం ఏదో ఆయన ఓటమి తన గెలుపుగా భావించి సంతోషించి ఆయన గెలిస్తే ఆ మనవడి యొక్క సంతోషంలో తాను సంతోషం తాత పొందుతాడు. అలా పెద్ద మనసుతో మన్మధుడు గెలిచాడనిపించడానికి అవునులే మన్మధుడు గెలిచాడంది. అంటే ఆవిడంది రేపు పొద్దున్న గెలవలేదని ఎవరైనా అంటే మన్మధుడు గెలిచాడు ఇక్కడ అనడానికి ఓ సాక్ష్యం ఉండాలి కదా. అన్ని చోట్ల గౌరీదేవి ఉంటుంది, ఒక్క కంచిలో మాత్రం ఏ శివాలయంలో అమ్మవారు ఉండదు. ఇక్కడ ఒక్క చోటే కామాక్షి ఉంటుంది. ఇది గుర్తు శివుడి మీద మన్మధుడు గెలిచాడని. శివజి క్షేత్రము, అందుకే కామాక్షి మండలం అంతా కూడా ఏ శివాలయంలో అమ్మవారి మూర్తి ఉండదు. అన్ని మూర్తులకి ప్రతినిధి కామాక్షి ఒక్కతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.